ఈరోజు కార్యక్రమానికి మీకు స్వాగతం. ఆ పతంజలి మహాముని మనకెందుకు సమస్యలు వస్తున్నాయి, ఎందుకు దుఃఖం అనేటువంటి విషయం చెప్పాడు. యోగ చిత్తవృత్తి నిరోధ తథా ద్రష్టు స్వరూపేవస్థానం. అకుశలమైనటువంటి చిత్తాలే గనక లేకపోతే, అంటే బ్యాడ్ మెమరీస్ ఏవైతే ఉంటాయో అవి తీసివేస్తే మన శరీరం, మన మనసు అనేది ఆనందానికి నిలవవుతుంది. అప్పుడు మన నిండుగా కనుక ఉన్నట్టయితే అప్పుడు మన ఆనందం గురించి బయట వెతుక్కోవాల్సిన అవసరం లేదని చెబుతున్నాడు. వృత్తి స్వారూప్యమితరత్ర, అంటే లోపల ఖాళీగా ఉండటం వల్ల ఆ ఇంద్రియాలు అనేవి ఆత్మ ఆనందం గురించి అడుగుతుంది. ఎందుకంటే అది ఆనందంగా లేదు. ఎందుకు ఆనందంగా లేదు? ఈ కోశాలు శుభ్రంగా లేవు. మీ ఇంట్లో మీరు ఎందుకు మీకు అనారోగ్యంగా ఉంది అని అంటే ఇంట్లో శుభ్రం లేదు. ఇంట్లో ఏం శుభ్రం లేదా అని అంటే సో ఫ్లోర్ శుభ్రంగా లేదు, ఇంట్లో అంతా ఎక్కడ చూసినా అవునా. సో ఏది కాప్ వెబ్స్ ఉన్నాయి, ఎక్కడ చూసినా బూజు పట్టింది, ఎక్కడ చూసినా అలా ఉంది, ఇంట్లో ఎక్కడ చూసినా ఏది అశుభ్రత ఉంది. సో అలాంటి ఇంట్లో ఏంటి అని అంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారండి. సో ఆరోగ్యంగా ఉంటారు. అందులో దోమలు వస్తున్నాయి, ఆ తర్వాత ఈగలు ఉన్నాయి, అక్కడ ఎవరు క్లీన్ చేయలేదు, అందుకని ఎక్కడ చూసినా కూడా దోమలు వాడుతున్నాయి, ఈగలు ఉన్నాయండి. సో ఆ ఇంట్లో ఉండే వాళ్ళు ఎలా ఉంటారండి? సో తాగేటువంటి నీళ్ళు సరిగ్గా లేవు ఆ ఇంట్లో, అవునా. ఏదో దొరికిన నీళ్ళు తాగుతున్నారు. ఆ తర్వాత తినేటువంటి ఆహారం ఏదో లేదు. సో పాచికూర తింటున్నారో లేకపోతే ఏదో తింటున్నాం. సో అటువంటిప్పుడు ఆ ఇంట్లో ఉండేటువంటి మనుషులు ఎలా ఉంటారండి? సో అనారోగ్యంగా ఉంటారు, అవునా కదా. అంతేకాదు అశాంతిగా ఉంటారు. ప్రశాంతంగా ఉంటారండి? శాంతంగా ఎలా ఉంటారు? దుఃఖం ఎక్కువగా ఉంటుంది. సో మానసికంగా, శారీరకంగా వాళ్ళ ఇంట్లో ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఆ ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఆ ఇంట్లో ఉండేవన్నీ కూడా సో హైజీన్గా ఉండాలి, పొల్యూషన్ ఉండకూడదు, కాలుష్యం ఉండకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు తినేటువంటి ఆహారం కానీ వాళ్ళు తినేటువంటి సో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా శుభ్రంగా ఉండాలి. ఉంటే అప్పుడు ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని మనం అనుకోవచ్చు, అవునా. ఉండేటువంటి వాళ్ళ ఆలోచనలు కూడా మంచిగా కనుక ఆలోచనలు చేసినట్లయితే అప్పుడు వాళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారని మనం అర్థం చేసుకోవచ్చు కదా. అలాగే ఆ ఆత్మ అనేది ఆనందంగా ఉండాలి అని అంటే ఈ కోశాలు ఏవైతే ఉన్నాయో, అన్నమయ కోశం, ఆ తర్వాత మనోమయ కోశం, ఆ తర్వాత ప్రాణమయ కోశం, ఆ తర్వాత విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశాలు ఏవైతే ఉన్నాయో ఆ కోశాలే కనుక సరిగ్గా లేకపోతే, అందులో అన్నీ కనుక అశుచితో కూడినటువంటి మాలిన్యంతో కూడి ఉంటే అందులో ఉండేటువంటి ఆత్మ ఎలా ఆనందంగా ఉంటుంది? ఇప్పుడు అర్థమైందా? ఆ ఆత్మకి ఆనందం ఉండదు. ఎందుకు? ఆ ఇంట్లో ఉండేటువంటి ఆ మనుషులు ఎలా అనారోగ్యంగా ఉంటారో వాళ్ళకి ఆనందంగా ఎలా ఉండరు. మనుషులు అలాగే ఉంటారు, కానీ వాళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారా? ఉండరు. సో మన ఆత్మకి సో ఈ యొక్క కాలుష్య మధ్యలో, ఈ మాలిన్యం మధ్యలో, ఈ కర్మ బంధనాల మధ్యలో, ఈ ధాతు లోపం మధ్యలో ఈ ఇల్లు సరిగ్గా లేకపోవడం వల్ల, ఈ ఆలయం సరిగ్గా లేకపోవడం వల్ల, ఈ ఆలయంలో ఉండేటువంటి ఏ ప్రాకారము కూడా సరిగ్గా లేకపోవడం వల్ల, సో మీ ఆలయం ఉందండి, ఆలయం ప్రాకారాలు ఏవి లేవు. ఆ ఆలయ ప్రాకారాలని కోల్పోయి, ఒక ఆలయానికి మీరు తిరుపతి వెళ్ళారు, ఎన్ని ఉంటాయండి? 4 ప్రాకారాలు ఉంటాయి. ఆ 4 ప్రాకారాల్లో సో ఏ ప్రాకారం కూడా ఏంటంటే కూలిపోయాయి. సో కూలిపోయిన తర్వాత నెమ్మదిగా అన్ని కాలగర్భంలో అన్నీ కూలిపోయాయి అనుకోండి. ఆ మధ్యలో ఉండేటువంటి ఆ దేవుడు కూడా, సో ఆ దేవుడు రక్షణ ఉంటుందండి, ఆ దేవుడి దగ్గరికి ఎవరు వెళ్ళరు, అవునా. ఎందుకని? అది టెంపుల్ అంటాం, అదేదో పాడుపడ్డ టెంపుల్ అని అంటాము. అక్కడ టెంపుల్ ఉందనేటువంటి ధ్యాస కూడా రాదు. అక్కడికి ఎప్పుడు వెళ్తాం? అక్కడ ఉండేటువంటి ఆ యొక్క ప్రాకారాలన్నీ సరిగ్గా ఉండి, ఆ మధ్యలో ఉండే ప్రాకారాలన్నీ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాయి. సో మనం లోపల ఒక్కొక్క దాన్ని దాటుతూ మనం లోపలికి వెళ్తే లోపల కూడా గర్భగుడిలో సో ఆ యొక్క గర్భస్థానంలో ఉండేటువంటి దేవుడిని చూడటానికి వెళ్తాం. సో అన్ని ప్రాకారాలు ఉండే ఆ దేవుడికి అంత ప్రాశస్త్యం ఉంటుంది. అదే ఆ ప్రాకారాలు సరిగా లేవు, సో అటువంటి దేవుడికి ప్రాముఖ్యత కూడా తక్కువే ఉంటుంది. మీరు నిజంగా చూసుకోండి. అలాగే దేహో దేవాలయ ప్రోక్త అని నిరాలంబన ఉపనిషత్తు చెబుతోంది, అవునా. ఆ దేవాలయం అనేది ఈ దేహమే అని. సో ఈ ఆత్మ చుట్టూ ఉండేటువంటి ఆ 4-5 ప్రాకారాలు ఏవైతే ఉన్నాయో ఆ 5 ప్రాకారాలు కనుక సంతోషంగా ఉంటే ఆ 5 ప్రాకారాలకి కావాల్సినటువంటి ఏది ఫిజికల్ ఇన్పుట్స్ కానీ, అన్నానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ కానీ, ప్రాణానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ కానీ, మనోమయ కోశానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ కానీ,
ఆ తర్వాత విజ్ఞానమయ కోశానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ కానీ, ఆ తర్వాత ఆనందమయ కోశానికి సంబంధించినటువంటి అవిద్య కానీ, ఇవన్నీ కూడా మాలిన్యాలు. అలాంటి మాలిన్యాలతో కూడినటువంటి ఇంట్లో ఉండేటువంటి సో ఆత్మ సంతోషంగా ఎలా ఉంటుంది? ఆత్మ ఏమో అడుగుతుంది నాకు ఆనందంగా ఉండాలంటే, దాని అర్థం ఏంటి? ఇవి శుభ్రం చేయనాయన అని అడుగుతుంది ఆత్మ. అప్పుడు నేను ఆనందంగా ఉంటానని చెప్తుంది అది. మనం ఏం చేస్తున్నాం? శుభ్రంగా ఉండాలి, అది నాకు ఆనందం కావాలంటే మనం ఏం చేస్తున్నాం? సో ఇంట్లో అరే డస్ట్ ఉందని కార్పెట్ తీసుకొచ్చి కప్పుతున్నాం. అరే అది ఆనందం అడుగుతున్నాం, మనం వెళ్ళి ఇంకా గులాబ్ జామ్ వేస్తున్నాం. అవునా? సో అది ఆనందంగా ఉందని ఈ యొక్క శరీరానికి లేపనాలు పోస్తున్నాం. ఆ తర్వాత దుస్తులు వేస్తున్నాం. దుస్తులు వేసినంత మాత్రాన ఆరోగ్యం వస్తుందా అండి? అన్నమయ కోశం రాదు కదా. బయట ఉండే ప్రాకారానికి పెయింట్ వేశారు, బయట ఉండేదానికి డిజైన్ వేశారు, లోపల మొత్తం గోడలో అది ఏది సరిగా లేదు, లోపల ఉండేటువంటి బ్రిక్స్ సరిగా లేవు, ఇటుకలు సరిగా లేదు, ఏది సరిగా లేదు. సో అప్పుడు అది సరిగ్గా ఉంటుందా అండి? సో అలాగే మనం ఈ ఇల్లు, సో మనం ఏంటంటే మనం ఈ పైన వేసి మనకు తెలుసు లోపల శరీరం అంతా అనారోగ్యంతో కూడినటువంటి శరీరం. పైన మాత్రం సూటు బూట్ వేసుకుంటే ఏముందండి? నీకు ఆనందంగా ఉందా? అవునా? సో సూటు బూట్ వేసుకుంటే వేరే వాళ్ళని చూస్తే ఆనందంగా ఉన్నాయి, లోపల నీకు దుఃఖమే కదా. సో ఈ వేసుకునేటువంటి గుడ్డలు ఏ విధంగా ఆనందాన్ని ఇస్తున్నాయి? లోపల ఉండేటువంటి శరీరం నొప్పులతో వ్యాధిగ్రస్తంగా ఉంటాయి. సో అందుకే ఆ కోశాలన్నీ శుభ్రంగా ఉంటే, ఆ ఇంట్లో అన్నీ కూడా శుభ్రంగా ఉంటే అప్పుడు ఆ వ్యక్తులు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. అలాగే ఆ ఆత్మ యోగమాత్మ విశుద్ధయే. ఆ ఆత్మ ఆనందంగా ఉండాలి, ఆ పరమాత్మను చేరాలి అని అంటే ఇవన్నీ శుద్ధి చెందాలి, ఇవన్నీ కూడా శుభ్రంగా ఉండాలి. సో శుభ్రంగా ఎందుకు లేదని చెప్తే, ఆ శుభ్రంగా లేకపోవడం వల్ల ఆ ఆత్మ ఆనందం గురించి అడిగితే వృత్తి స్వరూప్యం ఇతరత్ర. మన వ్యవహారం ఎలా ఉందయ్యా అంటే, సో లోపల శరీరం బాగాలేదంటే పైన సూటు బూట్ వేసుకుని అంటున్నాం. అరే గోడలు ఆ లోపల అవునా ఆ ఇసుక అవన్నీ కూలిపోతున్నాయంటే పైన పెయింట్ వేయమని చెప్తున్నాం, పైన సిమెంట్ వేయమని చెప్తున్నాం. సో మన యొక్క వ్యవహారం అలా ఉండటం వల్ల మన వ్యాధులు నిర్మూలన జరగట్లేదు. అందుకే మనం ఏంటనంటే ఆనందంగా ఉండాలి అని అంటే ఈ కోశాలని మనం శుభ్రం చేయాలి. వృత్తి స్వరూప్యమిత్ర ఎందుకు లేదని చెప్తున్నాడు? సో ప్రమాణ విపర్య వికల్ప నిద్ర స్మృతయ క్లిష్ట అక్లిష్ట. వృత్తులు అనేవి పనికొచ్చేవి, పనికిరానివి. సో మనం ఏం చేస్తున్నామంటే ఆ పనికిరానటువంటి చెత్త వేయటం వల్ల, పనికిరానివి ఉండటం వల్ల మనకి దుఃఖము, అనారోగ్యము. ఏంటి పనికిరానిది? ప్రమాణ విపర్య వికల్ప నిద్రా స్మృత. ప్రమాణం ఏంటో తెలియట్లేదు ఫస్ట్. అవునా? మనకు ఇంట్లో అరే అది సరిగా లేదని అంటే దాని స్టాండర్డ్ వస్తువులు వాడాము, ఇంట్లో స్టాండర్డ్ ప్రమాణం తెలిసింది, ఇంట్లో ఏ పెయింట్ వేయాలి, ఎలాంటి ఫ్లోర్ వేసుకోవాలి, ప్రమాణాలు తెలుస్తాయి. అప్పుడు మేలు స్టాండర్డ్గా ఉంటుంది, అప్పుడు కూలదు. అవునండి, పెయింట్ ఉంది, పెయింట్కి స్టాండర్డ్స్ ఉంటాయి. అలా ఈ యొక్క అన్నమయ కోశానికి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ ప్రమాణాలు, మనోమయ కోశానికి సంబంధించినటువంటి స్టాండర్డ్స్, అలాగే విజ్ఞానమయ కోశానికి సంబంధించినటువంటి స్టాండర్డ్స్. ఈ స్టాండర్డ్స్ కనుక మనకు తెలియకపోవడం వల్ల దుఃఖం కలుగుతుంది. ప్రమాణ లోపం వల్ల అది దాన్నే అవిద్య అని అంటాం. సో ఆ ప్రమాణాలే తెలుసుకుంటే, ఎందుకంటే ప్రతిదీ మీ ఇంట్లో ఉండే ప్రతి స్క్రూ దగ్గర నుంచి, నువ్వు పొలంలో వాడే పంపు దగ్గర నుంచి, ఆ పంపుకు ఏదో పని చేయట్లేదు, బేరింగ్ పని చేయట్లేదు, లేదా ఏదైనా పని చేయట్లేదు, ఒక కప్లింగ్ పని చేయట్లేదు, ఒక నట్ బోల్ట్ పని చేయట్లేదు, నువ్వేమంటావు? ఇగో పలానా సైజ్ అని చెప్తావు, 17, 18 అని అంటావు. సో లేకపోతే ఇంకా ఏదో అని అంటావు. సో ఇది ఆ 17, 18 అంటే ఒక స్టాండర్డ్ చెప్తావు. అవునా? కిటికీ అనగానే సైజ్ అడుగుతారు, ఎంత హైట్, ఎంత వెయిట్ అని అడుగుతాం. సో ప్రపంచం అంతా కూడా ఎలా నడుస్తుంది? స్టాండర్డ్స్తో నడుస్తుంది. సో మనం కూడా మన స్టాండర్డ్స్ కనుక చూసుకుంటే మనం ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటాం. మన దుఃఖానికి కారణం ఏంటి? మన విషయానికి వస్తే నీ టేబుల్కి స్టాండర్డ్స్ ఉన్నాయి, నీ కుర్చీకి స్టాండర్డ్స్ ఉన్నాయి, నీ తినే ప్లేట్కి స్టాండర్డ్స్ ఉన్నాయి, ఆ తర్వాత నీ ఇంట్లో వాడే షాంపుకి స్టాండర్డ్స్ ఉన్నాయి, సోప్కి స్టాండర్డ్స్ ఉన్నాయి, టూత్ పేస్ట్కి స్టాండర్డ్స్ ఉన్నాయి, ఆ తర్వాత నీవు తినేటువంటి బిస్కెట్ ప్యాకెట్ మీద స్టాండర్డ్స్ ఉన్నాయి. ప్రతిదీ కూడా స్టాండర్డ్స్తో నడుస్తుంది ప్రపంచం అంతా కూడా. ఆ స్టాండర్డ్స్ తెలుసుకొని నీకు ఏ స్టాండర్డ్ కావాలో ఆ స్టాండర్డ్ తెలుసుకుంటే నువ్వు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటావు. ఆ స్టాండర్డే తెలియలేదు నీకు,
సో నువ్వు వండుకునేటువంటి గిన్నె ఫర్ ఎగ్జాంపుల్, సో 316L ఇప్పుడేంటి టైటానియం. సో టైటానియంతో ఓడినటువంటి సో గిన్నెలు వచ్చాయి మార్కెట్లో. సో అందులో కూడా 3 పొరలతో చేసినటువంటి 3 లోహాలతో, అంటే ఒక్కొక్క పొర ఒక్కొక్క లోహంతో తయారు చేయబడుతుంది. అలా 3 పొరలతో చేయబడింది, 5 పొరలతో చేయబడి 5 లేయర్స్, 7 ప్లై అని అంటాం. అంటే 7 పొరలు, అంటే 7 మెటల్స్. సో 7 పొరలు, 8 పొరలు, 9 పొరలు కూడా ఉంది, 10 ప్లై కూడా ఉంది. ఎందుకని ఆ పొరలు పెరిగినా కొద్ది ఏమవుతుంది, దాంట్లో వాడే స్టీల్ 316. సో నువ్వు కూర వండుకోవాలి మన ఇంట్లో, మన భారతదేశంలో మన దగ్గర మనం ఇంకా కూడా ఏంటి, సో మనం ఇడ్లీ వండుకుంటాం, లేకపోతే కూర వండుకుంటాం. ప్రతిరోజు కూర వండాల్సిందే, ప్రతిరోజు అన్నం వండుకోవాల్సిందే. సో మన వంట అనేది ఏంటి, హై టెంపరేచర్, అంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో అన్నీ కూడా బాయిల్ చేస్తాం మనం. సో నీళ్ళు పోసి బాయిల్ చేస్తాం. వేపుడు సంగతి పక్కన పెట్టండి. సో నీళ్ళు పోసి మనం వండుతున్నాం. మరి ఆ వండేటువంటి దానికి ఎంత టైం పడుతుంది, అవునా? ఆ వండటానికి ఎంత టైం పడుతుంది, ఆ వండినప్పుడు అందులో ఉండేటువంటి పోషక పదార్థాలు ఉన్నాయా పోయాయా? సో దానికి నీ వంటకి తీసుకునేటువంటి టైంకి, నువ్వు వండేటువంటి పాత్రకి చాలా దగ్గర సంబంధం ఉంది. నీకు స్టాండర్డ్ తెలుసు అనుకో, ఓహో నేను ఇలాంటి గిన్నెలో వండుకోవాలి. ఎలాంటి గిన్నెలో వండుకోవాలి, 316 టైటానియం స్టీల్. ఏది ఎందులో అయితే కూర ప్రిపేర్ చేస్తావో, ఎందులో అయితే అన్నం ప్రిపేర్ చేసుకుంటావో, దాంట్లో ఉండేటువంటి పోషక పదార్థాలన్నీ భద్రంగా ఉండాలి అని అంటే నువ్వు వాడేటువంటి పాత్ర ప్రమాణం చెప్తున్నాను, 316 టైటానియం. ఈవెన్ సర్జికల్ స్టీల్ కూడా ఇన్ఫీరియర్. సో సర్జికల్ స్టీల్ అని అంటారు. సర్జికల్ స్టీల్ అంటే ఏంటి, 304L. 304 ఏది 316L అంటాం. ఇక్కడ 316Lగా 316 టైటానియం వేరు, 316S 304S వేరు. సర్జికల్ స్టీల్కి మళ్ళీ టైటానియం స్టీల్కి చాలా తేడా ఉంటుంది, అవునా? సో మీరు కావాలంటే స్టీల్ స్టాండర్డ్స్ మీరు గూగుల్లోకి వెళ్ళి వెతుక్కోండి, మీరు నేను చెప్పే తెలుస్తుంది. 316 టైటానియం స్టీల్ అలాయ్, అవునా? ఎందుకని దాని ఆ 316 టైటానియం ఎందుకంటారు, అందులో ఉండేటువంటి లోహాలు ఒక నిష్పత్తిలో ఉంటాయి. ఉండటం వల్ల దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి సార్ అది వాడితే, నెంబర్ 1 నువ్వు వాడేటువంటి కూరగాయల్లో ఉండేటువంటి పోషక పదార్థాలు అయ్యి వైటమిన్లు కానీ, అందులో ఉండేటువంటి మినరల్స్ కానీ, ఖనిజాలు కానీ, అందులో ఉండేవి ఏవి కూడా లాస్ కావు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, నీకు మామూలుగా ఆ కూర ఉడకడానికి నీకు ఒక హాఫ్ అన్ అవరో లేకుంటే ఒక అరగంట పడుతుంది అనుకో. ఈ పాత్రలో కనుక వండినట్లయితే కేవలం 10 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఎందుకని, సో థర్మల్ కండక్టివిటీ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ యొక్క 3 లేయర్లు, 6 లేయర్లు, 9 ఈ లేయర్లు పెరిగినా కొద్దీ అందులో వాడేటువంటి ఒక పొరనేమో అల్యూమినియం ఉంటుంది, ఒక పొరనేమో స్టీల్ ఉంటుంది. ఈ విధంగా వివిధ రకాలైనటువంటి పొరలు వాడటం వల్ల కండక్టివిటీ అనేది పెరుగుతుంది. ఆ కండక్టివిటీ పెరగడం వల్ల అది తక్కువ ఎల్పిజి కన్జ్యూమ్, తక్కువ గ్యాస్ కన్జ్యూమ్ చేస్తుంది. ఆ తర్వాత తొందరగా వంట అవుతుంది. తొందరగా హాఫ్ అన్ అవర్ పట్టేది 10 నిమిషాల్లో అరగంట సేపు పట్టేది 10 నిమిషాల్లో వంట అయిపోతుంది. అక్కడ 10 నిమిషాలు. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం, ఆఫీస్కి వెళ్ళే తొందరలో, ఆ తర్వాత అక్కడికి వెళ్ళే తొందరలో మనం హైలో పెట్టేస్తాం. హైలో పెట్టేసి సిమ్లో వండం అసలు, హైలో పెట్టేస్తాం. ఇంకా గబా గబా ఏది దాన్ని పెట్టేసి ఏదో వండేస్తాం. వండేది గబా గబా వండాలి, 10 నిమిషాల్లో వండేసేయాలి, ఏదో తినాలి, వెళ్ళిపోవాలి. అసలు అందులో అది ఆ విధంగా గబగబా ఉండటం వల్ల పూర్వకాలంలో ఏది వండినా కూడా ఓ 2 గంటలు ఆ కట్టెల పొయ్యి మీద నెమ్మదిగా. ఎందుకు నెమ్మదిగా వండాలి, ఎందుకు నెమ్మదిగా? ఒకలో ఓపెన్ గిన్నెలో, మామూలు గిన్నెలో, మామూలు పాత్రలను వండుతున్నావు. ఎందుకనంటే ఆ వండటంలో ఆ యొక్క కూరగాయల్లో ఉండేటువంటి ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో ఎన్నో రసాయన చర్యలు జరుగుతాయి. ఉదాహరణకి కాఫీ గింజలు ఉన్నాయండి. ఆ కాఫీ గింజల్ని కనుక మీరు పెనం మీద, పూర్వకాలంలో మొనాస్ట్రీలో కాఫీ గింజలు వేయించుకొని, సో ఆ కాఫీ గింజలు పెనం మీద వేయించి, అప్పటిదప్పుడు వేయించి, అప్పుడు దాంతో పొడి వేసుకొని దాన్ని రోల్లో వేసి దాన్ని గట్టిగా కొట్టి పిండిలాగా చేసుకొని, లేదా తిరగలిలోనో విసురాయిలోనో వేసి దాన్ని పిండిలాగా చేసుకొని, పౌడర్లాగా చేసుకొని, ఆ పౌడర్తో కాఫీ చేసుకునేవాళ్ళు. ఎందుకు వేయించేవాళ్ళు అలా? కాసేపు కట్టెల పొయ్యి మీదనో ఏదో దేని మీదనో వేయించేవాళ్ళు. అలా వేయించడం వల్ల ఏమవుతుంది, అలా లో సెగ మీద కాసేపు వేయించడం వల్ల 1500 రసాయన చర్యలు జరుగుతాయి.
ఏది నీ కాఫీ గింజలు, పచ్చి గింజల నుండి కాఫీ నీకు కాఫీ పౌడర్ తయారు కావాలంటే వాటిని వేయించాలి, రోస్టెడ్ అని అంటాం. ఆ రోస్టింగ్ కనుక నువ్వు నెమ్మదిగా కనుక రోస్ట్ చేసినట్టయితే 1500 రసాయన చర్యలు జరుగుతాయి. అప్పుడు అలాంటి కాఫీ తాగేవనుకో దాని టేస్ట్ అద్భుతంగా ఉండటమే కాదు, అది ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకని అది పూర్తి ఏ విధంగా రసాయన చర్యలు జరగాలో ఆ రసాయన చర్యలు అలా జరగటం వల్ల అందులో టాక్సిన్స్ లేవు, అందులో డ్యామేజ్ లేదు. ఆ ఎండ్ ప్రోడక్ట్ చివరికి వచ్చేటువంటి ఆ యొక్క ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో అది క్వాలిటీ ఉంటుంది. మామిడి పండు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఆ మామిడి పండుని నువ్వు మందేసి పండిస్తున్నావు. సహజంగా చెట్టు మీద పండినటువంటి పండు మళ్ళీ ఆ చెట్టు కింద తీసుకొచ్చి నువ్వు దాన్ని 1 రోజు 2 రోజులో చక్కగా గడ్డిలోనో లేకపోతే కుండలోనో పెట్టావు, లేదా బుట్టలోనో పెట్టావు. సో అప్పుడు దాన్ని తీస్తే సహజంగా పండినటువంటి పండు, లేదా నువ్వు ఏ ఎథిలీనో లేకపోతే గ్యాసో లేకపోతే నువ్వు ఏ కాల్షియం కార్బైడో సో అలాంటిది మందు పెట్టి నువ్వు దాస్తే అది కచ్చకాయ కూడా అది పండుతుంది. తేడా ఏంటి? ఇక్కడ సహజంగా పండినటువంటి దాంట్లో సుమారు 1000 రకాలైనటువంటి రసాయన చర్యలు జరుగుతున్నాయి. అక్కడ ఆ పండు తింటే వేడి చేయదు, ఆ పండు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మీ పొట్టలో ఉండేటువంటి బ్యాక్టీరియాని అది హెల్ప్ చేస్తుంది. నువ్వు దాన్ని ఏం చేసావు, నువ్వు అది పచ్చిగా ఉన్నప్పుడే అది పక్వానికి అంటే ఆ సహజమైనటువంటి రసాయన చర్యలు జరగకముందుకే, ప్రక్రియ అనేది జరగకముందుకే నువ్వు ఈ యొక్క కెమికల్ వేయడం వల్ల ఆ రియాక్షన్ అనేది వేరే రూట్లో వెళ్ళిపోతుంది. అసలు ఏ రియాక్షన్ జరగాలో ఆ రియాక్షన్ జరగదు, ఇంకో రూట్లో ఆ షార్ట్ కట్లో వెళ్తుంది. ఆ షార్ట్ కట్లో ఆ యొక్క రసాయన చర్య జరగటం వల్ల అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ హాని కలిగించేవిగా ఉంటాయి. అందుకే వేడి చేయటం, విపరీతమైనటువంటి ప్రాబ్లమ్స్ రావటం ఇవన్నీ జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి? ఎందుకంటే కెమిస్ట్రీ రసాయన చర్య. అందుకే ప్రతీది కూడా మన పూర్వకాలంలో ప్రతీది కూడా ఎంతసేపు పాలు కాగాలి అంటే 4 గంటలు. నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక పొయ్యిలో ఒక మూల ఒక రాయి అనేది కుండ, ఆ కుండలో ఉదయం పూట పాలు పోస్తే సో మధ్యాహ్నం వరకు సో ఆ పొయ్యిలో అన్నీ కూర ఆ పొయ్యి మీదనే, ఆ తర్వాత అన్నం ఆ పొయ్యి మీదనే, స్నానానికి నీళ్ళు కాచుకోవడం అదే పొయ్యి మీద, ఇవన్నీ అయిపోయేసరికి ఉదయం పూట ఎప్పుడో 7 గంటలకు 8 గంటలకి ఆ కుండలో పాలు పోస్తే ఉదయం 10 గంటలకి 11 గంటల వరకల్లా ఆ పాలు చక్కగా బ్రౌన్ కలర్లో, గోధుమ రంగు కలర్లో అయ్యేవి. ఆ పాలు తాగితే ఎంత రుచిగా ఉండేది, ఆ పాలు తాగితే ఎంత ఆరోగ్యంగా ఉండేది. ఎందుకని ఆ పాలల్లో ఉండేటువంటి లాక్టేజ్ కానీ, ఆ పాలల్లో ఉండేటువంటి ప్రోటీయేజ్ కానీ, ఆ పాలల్లో ఉండేటువంటి బిఫిడస్ బ్యాక్టీరియా కానీ ఇవన్నీ కూడా ఒక సరి అయినటువంటి రసాయన చర్యలతో జరిగింది. ఇప్పుడు ఏంటి, అలా పాలు వస్తాయి అలా పెట్టేస్తాం, అవునా హైలో పెట్టాలి, గబగబా పాలు ఏదో పొంగించాలి. సో అది కూడా సరిగ్గా నిజంగా అవి కాచేయాలేదా కాదు, సో అందులో తోడేసేయాలి, అందులో రిఫ్రిజిరేటర్లు పెట్టేసేయాలి, మన పనులు మనం వెళ్ళిపోవాలి. ఎక్కడ కాంప్రమైజ్ అవుతున్నా? అందుకే బెల్లం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, బెల్లం పాత బెల్లం తినాలి. ఎందుకని తినాలి? ఆ బెల్లంలో దాని లోపల ఉండేటువంటి బయో యాక్టివ్ పెప్టైడ్స్ అని అంటాం. సో అందులో బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా అనేది ఎంత ఏజ్ అవుతూ ఉంటే అది పనికొచ్చేటువంటి అందులో ఉండేటువంటి ప్రోటీన్స్ కానీ, కాల్షియం కానీ, గ్లూకోజ్ కానీ, ఫ్యాట్ కానీ అయితే మినరల్స్ అయితే ఉంటాయో అవి వినియోగించుకొని బయో యాక్టివ్ కాంపౌండ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకే జున్ను ఉంటుంది, చీజ్. సో చీజ్ మీరు ఒక 5 సంవత్సరాల ఓల్డ్ చీజ్ కనుక తీసుకున్నట్టయితే పాశ్చాత్య దేశాల్లో చీజ్ తినని వాళ్ళు ఉండరు. మన దగ్గర అంటే మనకి ఉత్తర భారతదేశంలో తింటారు కానీ మన దక్షిణ భారతదేశంలో మనకు అంత అలవాటు లేదు. ఎందుకు? చీజులో 30%, 35% మంచి చీజ్ అని అంటే యాప్ చీజే అనుకోండి, అలాంటి చీజ్ అయితే 35% ప్రోటీన్ ఉంటుంది. అందులో 35% ప్రోటీన్, మళ్ళీ అందులో ఫ్యాట్ ఉంటుంది. అంటే నీ బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ కావాలనుకో, నువ్వు చీజ్ తిన్నావు అనుకో, బ్లడ్ గ్లూకోజ్ వెంటనే కంట్రోల్లోకి వస్తుంది. ఎందుకంటే అందులో ఉండేది ఫ్యాట్, అందులో ఉండేది ప్రోటీన్. సో అందులో ఉండేటువంటి కార్బోహైడ్రేట్ చాలా తక్కువ. సో ఏ చీజ్ తినాలో, మామూలుగా మన పన్నీర్ ఏదైతే ఉందో ఆ పన్నీర్లో ప్రోటీన్ తక్కువ, సో అందులో ఫ్యాట్ ఎక్కువ, అందులో కార్బోహైడ్రేట్ కూడా, లాక్టోజ్ కూడా చాలా ఎక్కువ. సో అందుకే చీజ్లో కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే చీజ్ అంటేనే ఏంటి, అందులో రసాయన చర్యలు జరుగుతాయి. అందులో ఉండేటువంటి లైవ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ బ్యాక్టీరియా రసాయన చర్యలు జరుపుతుంది. బయో యాక్టివ్ కాంపౌండ్స్ని, ప్రోటీన్స్ని, బయో యాక్టివ్ పెప్టైడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు సో ధనవంతులంతా ప్రపంచంలో 10 సంవత్సరాలు 15 సంవత్సరాల ఏం తీసుకుంటారు? చీజ్ తీసుకుంటారు, అవునా? 20 సంవత్సరాల విస్కీ, అవునా? 100 సంవత్సరాల వైన్,
సో మీరు 18 సంవత్సరాల విస్కీ అంటారు, జానీ వాకర్ బ్లూ లేబుల్ అని అంటారు. అవునా, మీరు ఈ విధంగా 20 సంవత్సరాలు అంటారు, 50 సంవత్సరాలు అంటారు. 50 సంవత్సరాల విస్కీకి మీరు సంవత్సరం కిందటి విస్కీకి ప్రైస్ చూడండి, తేడా ఎంత ఉంటుంది. ఎందుకని? ఆ విస్కీలో, ఆ వైన్లో ద్రాక్ష అసవ, వైన్ అంటే ద్రాక్ష అసవ. ఆయుర్వేదంలో 14% వరకు ఆల్కహాల్ అలోడు. ఆల్కహాల్తో ఉండేటువంటి ఔషధంగా ఉపయోగించే రోగాల్ని నివృత్తి చేయడానికి ఉపయోగించేటువంటి ఏది ఆల్కహాల్ని సో మనం ఏమంటాం? అసవ అని అంటాం. సో మనం ఆయుర్వేదాలు అసవ అంటే ఆల్కహాల్. ఆల్కహాల్ అంటే ఇదే వైను. సో ఆ తర్వాత విస్కీ, రమ్ము ఇవన్నీ ఉన్నాయి కదా. సో వివిధ రకాలైనటువంటి అసవాలు ఉంటాయి. 4% అంటే బీర్లో ఉండేటువంటి 4% ఆల్కహాల్ ఎలా ఉంటుందో విస్కీలో ఉండేటువంటి ఇవన్నీ పర్సెంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ని బట్టి వాటిని మనం గ్రేడ్ చేస్తాం. అలాగే ఆయుర్వేదాల్లో ఉండేటువంటి అసవాల్లో కూడా సో 4% నుండి 14%, 25% ఉండేటువంటి ఆల్కహాల్ ఉండేటువంటి అసవాలు కూడా ఉన్నాయి. ద్రాక్ష అసవ అంటాం. అంటే ఏంటంటే వైన్, రెడ్ వైన్ అని అర్థం. అవునా, అసవ అంటే వైన్. దేనికి? సో రోగాన్ని నివృత్తి చేసుకోవడానికి. ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే, మీరేదో ఇప్పుడు కుమార్ గారు విస్కీ దామని చెప్పారు, లేకపోతే వైన్ దామని చెప్పారని ఇదిగో మీరు అలా అనకండి. ఎందుకు ఇక్కడ చెప్తున్నా అంటే, ఎందుకు అలా ఓల్డ్ విస్కీకి ఆ విస్కీ పాత అయినా కొద్దీ దాని వాల్యూ ఎందుకు పెరుగుతుందంటే, అందులో బయో యాక్టివ్ కాంపౌండ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, అందులో ఉండేటువంటి బ్యాక్టీరియా. ఆ బయో యాక్టివ్ కాంపౌండ్స్ అనేవి ఆరోగ్యానికి చాలా మంచివి, నెంబర్ 1. నెంబర్ 2, అవి హాని చేయవు. సో ఆ రసాయన చర్య ఏదైతే ఉందో అందులో ఆ విస్కీలో జరిగే రసాయన చర్య కానీ ఆ వైన్లో ఉండేటువంటి రసాయన చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ రసాయన చర్య జరగడానికి అంటే సంవత్సరంలో జరిగేటువంటి రసాయన చర్య అంతే జరుగుతుంది. అది 20 సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత, 200 సంవత్సరాలు, 500 సంవత్సరాల క్రితం వైన్లు కూడా అవునా వేలం వేసి అమ్ముతారు ప్రపంచంలో. కొన్ని $1 మిలియన్ కొనుక్కుంటారు జనాలు, కొన్ని $1 మిలియన్ కొనుక్కుంటారు. ఏది 500 సంవత్సరాల క్రితం, 600 సంవత్సరాల క్రితం వైన్స్ కూడా ఉన్నాయి. అంటే ఏంటి? 600 సంవత్సరాల్లో అందులో ఉండేటువంటి రసాయన చర్యలు 600 సంవత్సరం జరుగుతూనే ఉన్నాయి. సో ఆ వైన్ క్వాలిటీ అనేది ఆ బయో యాక్టివ్ కాంపౌండ్స్ మీద బట్టి ఉంటుంది, కాన్సన్ట్రేషన్ బట్టి ఉంటుంది. సో అందులో ఉండేటువంటి బయో యాక్టివ్ కాంపౌండ్స్ పెరగడం వల్ల దాని రుచి, దాని యొక్క క్వాలిటీ, దాని యొక్క శరీరం మీద పనిచేసే విధానం అద్భుతంగా ఉంటుంది. జున్నే కావచ్చు. ఈ విధంగా మన భారతదేశంలో మన సంస్కృతి ఎంతో గొప్పది. అందుకే బెల్లం కానీ, తేనె కానీ సో ఇలాంటివి అన్నీ కూడా ఎంత పాతవి తింటే అంత మంచివి. అవునా, కొత్తవి తినకూడదు. బియ్యం, మనం తినేటువంటి బియ్యం, కొత్త బియ్యం తినకూడదు. కనీసం మినిమం 6 నెలలు ఉండాలి. అవునా, కొత్త బియ్యం తింటే నడుములు పట్టుకుంటాయి, మోకాళ్ళు పట్టుకుంటాయి. మరి ఇవాళ రేపు అది నువ్వు దంపుడు బియ్యమా లేకపోతే నువ్వు ఏదే మామూలు బియ్యమా అని చూస్తున్నావు, కానీ అసలు ఆ బియ్యం పాతవా కొత్తవా అని నువ్వు చూసుకోవట్లేదే. అపోసారి పాత అయితే పురుగులు ఉంటాయని. ఎందుకు పాతవి? ద సేమ్ రియాక్షన్, ఎవ్రీథింగ్ అండర్గోస్ ఏ ఆక్సిడేషన్ రియాక్షన్స్, రిడక్షన్ రియాక్షన్స్, సో మెనీ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్. ఆ రియాక్షన్స్ వల్ల నువ్వు ఎప్పుడైతే ఆ పాత బియ్యం తింటావో నీకు వాతం చేయదు, నీకు పిత్తం చేయదు. అవునా, సో నీకు దోషం చేయదు. అప్పుడు జీర్ణం తేలిగా అవుతుంది. అంటే ఇంటెస్టైన్లో ఉండేటువంటి బ్యాక్టీరియా అయితే ఉంటుందో ఆ బ్యాక్టీరియాని పెంచేదిగా ఉంటుంది, మలబద్ధకం లాంటివి రాకుండా చూసుకుంటుంది. అదే నువ్వు కొత్త బియ్యం తిన్నావు అనుకో, సో మలబద్ధకం లాంటి సమస్యలు ఎన్నో వచ్చేస్తాయి. సో ప్రతీదీ కూడా ఏది పాతది తినాలి, ఏవి కొత్తవి తినాలి. మన యొక్క సంస్కృతి ప్రపంచంలో ఎక్కడా అలాంటి సంస్కృతి లేదు. ఎందుకు చెప్తున్నా అంటే ప్రమాణము ఏంటి, ప్రమాణం తెలుసుకోవాలి. సో మీరు వండుకునేటువంటి పాత్ర ఏదైతే ఉందో 316L అని చెప్పాను కదా, ఆ రసాయన చర్యలు ఏవైతే జరగాలో ఆ రసాయన చర్యలు ఏవి కూడా ఆ న్యూట్రియంట్స్ కోల్పోకుండా అంత తక్కువ టైంలో వండుకోవడానికి టెక్నాలజీ అనేది యూజ్ చేస్తున్నాం. అందుకే మీరు వండుకునేటువంటి పాత్ర ప్రమాణంగా ఉందనుకోండి, దానివల్ల ఎల్పిజీ సేవ్ అవుతుంది. అంతకంటే ఎక్కువ కూర ఎందుకు తింటున్నా, ఆ కూరగాయల్లో ఉండేటువంటి అన్ని పదార్థాలు మనకి ఆరోగ్యానికి పనికి వస్తాయి కనుక కూర తింటున్నాం, అంతే కదా. మరి అలాంటి కూరని నువ్వు ఆ విధంగా పనికిరాని పాత్రలో వండుకుంటే అందులో సగం పదార్థాలు వేస్ట్ అయిపోయాయి. మరి నీకు వేస్ట్ వదిలేసేయండి, అన్నెసరీ కెమికల్ రియాక్షన్ జరిగి దాంట్లో నీకు పనికొచ్చేవి కూడా పనికి రాకుండా పోతున్నాయి.
అందుకే ప్రమాణం సైన్స్. ధర్మో రక్షిత రక్షిత, ప్రతిదీ ధర్మం ఉంది, ప్రతి దాని వెనకాల సైన్స్ ఉంది. ఆ ధర్మాన్ని, రసాయన ధర్మాలు ఉన్నాయి, భౌతిక ధర్మాలు ఉన్నాయి, ఇవన్నీ నేను చెప్పేదంతా ధర్మమే. సో సైన్స్ అంటే అంతే కదా, కెమికల్ ప్రాపర్టీస్ అంటాం, కెమికల్ ధర్మ అని అంటాం, ఫిజికల్ ధర్మ అంటాం, ఫిజికల్ ప్రాపర్టీస్ అంటాం, కెమికల్ ప్రాపర్టీస్ అంటాం, ఇవే కదా, అదే సైన్స్. ధర్మం అంటే అదే కదా. అందుకే మనకెందుకు అనారోగ్యం చేస్తుంది? ప్రమాణం. సో మనం ఆ ప్రమాణాలు తెలుసుకోవడంలో టైం వేస్ట్ అనుకోకూడదు. మనకు వచ్చే సమస్యలన్నీ ప్రమాణాలు తెలియకపోవడం వల్ల. ఈరోజు మీకు వంట పాత్ర, ఇది ప్రపంచంలో ఉండే బెస్ట్ వంట పాత్రలు ఏంటో చెప్పాను. ఏమని చెప్పాను? 316 టంగ్ టైటానియం స్టీల్. దాని తర్వాత ఒకవేళ అది నువ్వు అఫోర్డ్ చేయలేవు, అవునా, అంత పెద్దది కొనుక్కోలేను, నీ ఇంట్లో తులం బంగారం ఉందనయ్యా. మన ఇండియాలో తులం బంగారం లేని ఇల్లు ఏదైనా ఉందా? బంగారం ఏమైనా తింటామయ్యా? ఉంది, దాని ప్రయోజనం దానికి ఉంది. మెడ చుట్టూ వేసుకుంటాం, చెవులకు పెట్టుకుంటాం, ముక్కుకు పెట్టుకుంటాం, ఎందుకని ఇవన్నీ పనికొచ్చేవి. కానీ బీరువాలో పెట్టుకోవడానికి అయితే కాదు కదా. దిస్ ఇస్ కాల్డ్ హోమతైల. దిస్ ఈజ్ a mixture of more than 45 oils. So though we have given when it started formulating, these are the original oils. Now 45 essential oils, antifungal, antibacterial, antiviral, antioxidant. Here now it is everything. It is like, there is called a batch therapy. So there is one master batch formula. That formula, in any case, in any panic state or in any case, you can use it. It is 1,000 times better than that. You can use it for cut. For any cut, you can use it for burn. You can use it for any bite, so that it won't septic. So research done on this at a postgraduate research institute of Chandigarh Medical Sciences, Research and Medical Sciences. In 5 days, this formulation helped in recovering patients 100%.